బిస్మిల్లా మొబైల్ పనిచేసి ఆగిపోయిందండి, వర్క్ అయితే చేయట్లేదు. అసలు ఏం అందరికీ నమస్కారం అండి. బిస్మిల్లా మొబైల్ పనిచేసి ఆగిపోయిందండి, వర్క్ అయితే చేయట్లేదు. అసలు ఏం జరిగిందంటే మనమైతే బిస్మిల్లా మొబైల్ పని సర్వీస్ అయితే ఒక కంపెనీకి అయితే ఇచ్చేసాం. ఆ కంపెనీ ఏంటి, మనం ఎందుకు ఇవ్వాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు ఒక వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను, రేపు వీడియోలు చెప్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి దాని గురించి నేను తక్కువ మ్యాటర్ అయితే చెప్తున్నాను అనమాట. మనమైతే చిన్న ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో చాలా వరకు ఇరుక్కున్నాం. ఫైనాన్స్ అనేది కంపెనీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తానండి, అందుకే వర్క్ అయితే వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక నేనైతే సొంతంగా బిస్మిల్లా మొబైల్ పని సర్వీస్ చేయట్లేదు, అంతా కంపెనీ ద్వారానే చేస్తున్నాను. నేను అక్కడ శాలరీకి అయితే నన్ను అబౌట్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ అయితే నేను జాయిన్ అయిపోయాను, ఒక మంత్ నుంచి అయితే చేస్తున్నాను. చాలా మంది నాకు చెప్తున్నారు ఏంటన్నా రేట్లు పెంచుతారని. రేట్లు నీ పెంచడం కాదు సార్, ఇప్పుడు రేట్లు అయితే వాళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను. ఒక ప్యాచ్కి వచ్చి ఎంత తీసుకోవాలి, ఎంత చేయాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు నైట్ పడుకోవాలా వద్దా, మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలా వద్దా అనేది మొత్తం అంతా కంపెనీ చేతిలో ఉంది. నేనైతే ఓన్గా అయితే చేయట్లేదు. ముఖ్యమైన ప్రాబ్లం ఏమొచ్చిందంటే నా ఫైనాన్స్ కండిషన్ అస్సలు బాగాలేదు. ఆ కంపెనీ అనేది నా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని నాకైతే అమౌంట్ పే చేస్తున్నారు. అగ్రిమెంట్ అయితే అయిపోయింది, నెల రోజుల నుంచి అయితే అదే అగ్రిమెంట్ ప్రకారం నేను వెళ్తున్నాను. ఇప్పుడు బిస్మిల్లా మొబైల్ పని అయితే పేరు కూడా తీసేస్తున్నాను, ఐడి కూడా మార్చేయమన్నారు. నా నెంబర్లో 2 నెంబర్లు ఉన్నాయి, నా సొంత నెంబర్లు, అవి కూడా ఇచ్చేయమన్నారు. ఇప్పుడు ఆ 2 నెంబర్లు కూడా నా దగ్గర ఉంటాయి, కాకపోతే కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అగ్రిమెంట్ కూడా రాసేసుకున్నారు. ఇంకా బిస్మిల్లా మొబైల్ పని అయితే ఆగిపోయిందండి. రేపు వచ్చే వీడియోలో అసలు ఏంటి ప్రాబ్లం ఒక్కో వీడియోలో ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. మీకు తప్పకుండా మనం ఫాలో అయితే చేయండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కనుక ఫాలో చేసి అందరికి షేర్ చేయండి ఈ వీడియో.